హాయ్ వెల్కమ్ టు వంశీష్ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాసులో భాగంగా పాలిటిక్స్ సంబంధించి ఐర్లాండ్ దేశం నుండి మనం భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఐర్లాండ్ నుండి భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ముఖ్యమైన అంశాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి రాష్ట్రపతి ఎన్నిక చాలా ఇంపార్టెంట్ అనమాట. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలు మనం ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక మనం ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో పొందుపరిచారనమాట. ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని చెప్పేసి తెలుపుతుంది. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని చెప్పేసి తెలుపుతుంది. భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది కనుక రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి మాత్రమే. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి ఆర్టికల్ 54 తెలుపుతుంది. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేయడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు పాల్గొంటారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరంటే ఎన్నికైన లోక్సభ సభ్యులు, ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన రాష్ట్ర విధానసభ సభ్యులు, ఎన్నికైన కేంద్రపాలిత ప్రాంతాల విధానసభ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఎలక్టోరల్ కాలేజీలో ఎవరో సభ్యులుగా ఉండరు అంటే లోక్సభకు నామినేట్ చేయబడిన 2 ఆంగ్లో ఇండియన్లు. ఆర్టికల్ 331 ప్రకారం రాష్ట్రపతి ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లు నామినేట్ చేస్తారు. అలాగే రాజ్యసభకు 12 మందిని వివిధ కళల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం వీళ్ళని నామినేట్ చేస్తాడనమాట రాజ్యసభకు. రాష్ట్రాల విధానసభలకు నామినేట్ చేయబడిన వారు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల విధానసభలకు నామినేట్ చేయబడిన వారు విధాన పరిషత్తులోని సభ్యులు. ఎవరైతే విధాన పరిషత్తులో సభ్యులు ఉంటారో వాళ్ళు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కారనమాట. చాలా ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది నిష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకుంటారు. నిష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకుంటారు రాష్ట్రపతిని. సెకండ్ పాయింట్, ఆదేశ నియమాలను మనం ఐర్లాండ్ నుండి తీసుకోవటం జరిగింది. ఐర్లాండ్ స్పెయిన్ నుండి తీసుకుంది, స్పెయిన్ రోమ్ నుండి తీసుకుంది. మన ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఆదేశ నియమాలను భారత రాజ్యాంగం ఏ దేశం నుండి స్వీకరించడం జరిగిందని కింద ఐర్లాండ్, స్పెయిన్, రోమ్ అని ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐర్లాండ్ నుండి ఆదేశ నియమాలను స్వీకరించడం జరిగింది. ఈ ఆదేశ నియమాలు భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఆదేశ నియమాల్లోనూ సామ్యవాద నియమాలు కూడా పొందుపరచడం జరిగింది. అలాగే థర్డ్ పాయింట్ రాజ్యసభకు రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులు. ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి వివిధ రంగాల్లోని నిష్ణాతుల్ని 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారనమాట. చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకు రాష్ట్రపతి సభ్యులను నామినేట్ చేస్తారని చాలాసార్లు అడిగారు. చాలా గుర్తుంచుకోండి. 80 క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం. ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.